హాయ్ అండి. ఇవాళ మనకు టమాటో రైస్కు కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటో, పుదీనా, కసూరి మెంతి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేసుకుందాము. ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్. కొంచెం హీట్ అవ్వాలి. పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవాలి. బాగా వేయాలి. బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్ట్ని యాడ్ చేసేసుకున్నాము. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనము ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు కొంచెం కసూరి మెంతి యాడ్ చేసుకుందాం. కసూరి మెంతి కొద్దిగా, కసూరి మెంతి బాగా వేగిపోయింది. ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాము. 4 టమాటాలు ఇలా ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ½ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, మీకు తగినంత వేసుకోండి. తగినంత ఉప్పు. బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో కూరకి ఉప్పు కారం పసుపు బాగా పట్టాలి. ఇప్పుడు కుక్ అయిపోయింది బాగా. తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, బాగా మిక్స్ చేసేసుకోవాలి. నిమిషాలు పెట్టేసుకున్నాము. ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. ఈ టైంలో మనము పుదీనా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. రైస్ ½ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. బాగా కలిపుకొని బాగా తెల్లేంత వరకు క్యాప్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరుగుతుంది. రైస్ యాడ్ చేసుకున్నాము.
మీకు ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బాగా కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడుకుతుంది కదా, కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే పుల్లు పుల్లుగా బాగా వస్తుంది. కొద్దిగా నిమ్మరసం ఇప్పుడు బాగా కలిపెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం క్యాప్ పెట్టేసుకుందాము. ఇప్పుడు క్యాప్ అనేది క్లోజ్ చేసేసుకున్నాము. 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు తెరిచి చూసుకుందాము టమాటా రైస్ ఎలా వచ్చిందో. వేడి వేడిగా పొగలు కక్కుతూ మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. మన కర్ణాటకలో అయితే టమాటా బాత్ అని స్పెషల్గా అంటారు. సర్వ్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. పెరుగు బజ్జీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.